హై వ్యూవర్స్, వెల్కమ్ టు పీడీటీవీ న్యూస్. ప్రస్తుతానికి మనం విజయవాడ నగరంలో ఉన్నాం. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఈరోజు ప్రారంభించనున్నారు. ఇక్కడున్న ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు పుల్లయ్య దాసరి. సార్ చెప్పండి, ఇప్పుడు దేశంలో ఎత్తైన అంబేద్కర్ గారి విగ్రహం మన విజయవాడలో ఉంటుంది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పెద్ద అభిప్రాయం, మంచి నిర్ణయం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. మా అభివృద్ధికి చిహ్నంగా భావి తరాలకు ఎప్పుడు నిలిచి ఉండేటట్టు ఒక గుర్తింపు చరిత్ర నిలబెట్టినాడు. అంబేద్కర్ అంటే ఎక్కడో అక్కడక్కడ మారుమూల గ్రామాలు ఆడొకటి పెట్టింది. ఇంత నడిబొడ్డున ఇంత పెద్ద విగ్రహం పెట్టడం అనేది గొప్ప చారిత్రకమైన జగన్మోహన్ రెడ్డికి మెచ్చుకొని ధన్యవాదాలు తెలపాలి. ఇంకా అభివృద్ధి ఎటోనో పనులు చేయగల శక్తి సామర్థ్యము ఒక జగన్మోహన్ రెడ్డికే ఉంది. సార్, ప్రతిపక్ష నాయకులు ఏమంటున్నారంటే విగ్రహాలకు బదులు స్కూళ్ళు పెట్టవచ్చు కదా, అవి ఇంకా అభివృద్ధి పనులు ఉన్నాయి కదా అని చెప్పేసి అంబేద్కర్ విగ్రహంపై కొన్ని విమర్శలు అయితే చేస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు అన్నం పెట్టేవాడు పెడతా అంటాడు, దాన్ని పెట్టకుండా చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. అది పెట్టలేదు, ప్రతిపక్షాలు పెట్టలేదు, పెట్టిన వాళ్ళు పెట్టించుకోలేదు, అంతే కదా. ఇప్పుడు స్కూల్ నువ్వు పెట్టకూడదా? స్కూల్ పెట్టకూడదు. నువ్వేమి ఆ 14 ఏళ్ళు చేసినాడు, ఎందుకు తెలియదు? అంబేద్కర్ తెలియదా నీకు? ఎందుకు చేయకూడదు? మాటలు అనేదానికి చేతలకు పని కాదు, చేతి చూపించాలి. మాటలతో ఊరక గయస్గా అది చేసిన బొమ్మలు బొమ్మలకు కూడా బొమ్మ ఏమీ మంచిది, అది ఏం తీసేసే బొమ్మ కాదు, ఎవరితో చిన్న పిల్లోడిది పెట్టింది కాదు. అది రాజ్యాంగ చరిత్ర రాతలు రాసిన వ్యక్తి అతను. రాత్రి పగలు దళితుల కోసం రాత్రి పగలు లైట్ల మీద రాసిన ఘనత అంబేద్కర్ది. దేశంలో ఎన్నో విగ్రహాలు ఉన్నాయి, మళ్ళీ కొత్తగా విజయవాడలో పెట్టడం ఏంటని చెప్పేసి కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు అక్కడ ఒక స్కూల్ ఉంటుంది, ఇక్కడ స్కూల్ లేదు. ఇక్కడ స్కూల్ పెట్టొద్దా? ఒక చరిత్ర ఎన్నో మనం అన్నీ హైదరాబాద్లో వదిలిపెట్టవచ్చినవి, పెట్టిన బొమ్మలు ప్రతి రాజ్యాంగం మొత్తం అంతా ఆస్తి అంతా వదిలిపెట్టవచ్చును. కానీ మనకి ఇక్కడ వచ్చినాక ఒక గుర్తింపని మన విజయవాడ మన రాజధానిలో ఒక గుర్తింపైన విగ్రహం కావాలని కోరిక పెట్టిండు. పెట్టలేనప్పుడు ఏదో ఒకటి మాట్లాడడం కాదు, చేతి చూపించాలా, అది చేతి చూపించాలా. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని మన విజయవాడ నగరానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు కదా, దీని గురించి మీరేమంటారు? మంచిది. ఇప్పుడు మనకు ఈ బొమ్మ అనేది మంచి విగ్రహం అనేది పెట్టడం కూడా పెంచి ఆయన ఆలోచనకే ధన్యవాదాలు. సామాజిక వర్గాన్ని సమీకరణ చేసేదానికి ఓహో ఈ అంబేద్కర్ బొమ్మను ఈయన ఫలానా అని పెట్టినాడు అనే గుర్తింపు ఉండేదానికి ఇది పెద్ద నిదర్శనం. సార్, కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 83 రోజులు రాజకీయ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇప్పుడే ఎందుకు పనులు కూడా సగం పనులు పూర్తి కాకముందే శంకుస్థాపన చేస్తున్నారు ఎందుకని చెప్పేసి కూడా కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? శంకుస్థాపనలు ఇప్పుడు మళ్ళీ నేను వచ్చిన దాకా చేసి పెడతామయ్యా, మనం చేసి పెడతాం, మనం చేయగలము, చేస్తున్నాం కాబట్టి చేస్తున్నాం. చేయలేకపోయి నువ్వు చేసేవాడిని కూడా విమర్శించడం మంచి పద్ధతి కాదు. నువ్వు భూమి పూజ చేసినవు అవుతుంది, రాకుండా ఎందుకు పోతుంది? మళ్ళీ ప్రభుత్వం 2024 మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిచేది. అన్ని పనులు చేసుకుంటూ పోతా ఉంటాడు, జై జగన్ అని చేసుకుంటూ పోతాడు. ఈ జనాల పెట్టి చూసుకో. చెప్పండి. ఇంకా సార్, అదే విధంగా అప్పుడు రుణమాఫీ వేస్తాడు, ఎవరికేసాడు చెప్పను, రుణమాఫీ వేసాడు, వేస్తా అన్నాడు, వేయలేదు. 5 సంవత్సరాల్లో రుణమాఫీ వేస్తా అన్నాడు, వేయలా. ఎవరికి? అప్పుడు గెలిచినప్పుడు 5 సంవత్సరాల్లో రుణమాఫీ వేస్తా అన్నాడు, వేయలా. చూపిమను. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, డోక్రా మహిళలకు రుణమాఫీ చేశాను, రైతులకు అండగా నిలబడి. డోక్రా మహిళలకు యాడ్ చేశాడు, జగన్ చేశాడు. 50 ఏళ్ళు జగన్ చేశాడు. చెప్పు యాడ్ చేశాడు. మేము రైతులమే, మా చేనుకి అసలు రూపాయి కూడా బాలా. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, మాకు తీసేశాడు చేతనం. నిన్న గుడివాడ సభలో కూడా చంద్రబాబు నాయుడు గారు రైతులకు అండగా ఉంటాను, ఏటాకి 20,000 రూపాయలు ఇస్తాను చెబుతాడు. మొత్తం మాటలు చెబుతాడు. వచ్చినా చేయమాను, గెలిచినాక చేయమాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, వచ్చి చేశాడు. మొత్తానికి పేదలకి మొత్తాన్ని చేశాడు, వచ్చినప్పుడు మొత్తాన్ని చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోవట్లేదు, రైతులను పేదల పార్టీ అన్నారు, రైతులు రక్తాన్ని తాగే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి కూడా కొన్ని విమర్శలు అయితే వస్తాయి. ఎక్కడ ఏ రైతులు ఏం తీసుకురావట్లేదు,
రైతులకి ఏం తీసుకురావట్లేదు. డబ్బులు ఇట్లేదా? అమ్మోడు వెళ్తున్నాడుగా. రైతు ఆటో వాళ్ళకి వేస్తున్నారా? కార్మికులకి వేస్తున్నారా? టైర్లకి వేస్తున్నారా? కాపులకి వేస్తున్నారా? మొత్తానికి వేస్తున్నారుగా. ఇట్లేదా? ఏమంటున్నారంటే ప్రతిపక్ష నాయకులు కేవలం వాళ్ళ పార్టీ నేతలకే పథకాలు చేరుతున్నాయని చెప్పేసి కూడా కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. దీని గురించి మీరు ఏమంటారు? వాళ్ళకే ఎక్కువ అవుతుంది, మాకే రాట్లా. మాకే రాట్లా, వాళ్ళకే వస్తున్నాయి. మా జగన్ వాళ్ళకే రాట్లా, టీడీపీ వాళ్ళకే వస్తున్నాయి ఎక్కువ. మరి ఎందుకని పేదలకి ఇన్ని పథకాలు చేరుతుంటే వాళ్ళు ఓర్చుకోలేక ఇలాంటి మాటలు అయితే విమర్శలు కూడా చేస్తున్నారు? అన్నా ఇదిగో పైన దేవుడు ఉంటాడు, జగన్ అన్నట్టు దేవుడే ఉంటాడు. అన్న అక్కలు తమ్ముళ్ళు అన్నాడు కదా, అదే ఉన్నాడు. అది వచ్చే ఎన్నికల్లో ఈసారి వైసీపీ పార్టీని భూస్థాపితం చేపిస్తాం, టీడీపీ జెండా ఎగరవేస్తాను కూడా చంద్రబాబు నాయుడు సవాల్ చేశారు. అంత లేదు వచ్చేది ఆయనే. ఏం చేసుకున్నామో చేసుకోమని వాళ్ళు. సార్ చెప్పండి, ప్రతిపక్ష నాయకులు అంటున్నారు పథకాలు మొత్తం కేవలం వాళ్ళ పార్టీ నేతలకే చేరుతున్నాయి అని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు అమ్మఒడి ఉంది, అమ్మఒడి ఒకరికి కాదు కదా, స్కూల్లో ఎవరు చదివితే వాళ్ళకంతా వస్తుంది కదా. దాంట్లో పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం లేదు కదా. ప్రతి ఒక్కరి ఇంటికి ఉంటారు కదా పిల్లలు. తెలుగుదేశం కాదు, బీజేపీ కాదు, జనసేన కాదు, ఎవరు కాదు. ప్రతి ఒక్కరు అర్హులైన వానికి లబ్ధి చెందాల్సి ఉందని ముఖ్యంగా మాట్లాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. ఇంతమంది ఇప్పుడు నాకు తెలిసినప్పటి నుంచి ఎంతమంది ముఖ్యమంత్రులు పోయిన తెలుసా? ఒక్క ముఖ్యమంత్రి డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేసిన ఘనత ఎవరికైనా ఉందా? ఎవరైనా ఉందా? ప్రతి ఇంటికి సంవత్సరానికి 2 లక్షలు 3 లక్షలు చేరుతున్నది. వాళ్ళు వీళ్ళని ఎవ్వరు లేదు, ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి డబ్బులు చేరుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం బట్టనే నొక్కుతున్నారు, అభివృద్ధి మాత్రం ఏం జరగట్లేదని కూడా ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా అయితే విమర్శిస్తున్నారు. అభివృద్ధి అనేది ఇక్కడ కానొచ్చు, నడిబొడ్డుని నీకేది కానొస్తుంది, నాకు కాదు, ప్రపంచానికే ఈ నడిబొడ్డు నాకు అభివృద్ధి అనేది. అభివృద్ధి అని ఎక్కడ లేదని ఆయన చెప్పాను, ఎవరినో చెప్పాను. ఈ పొద్దు మండలాన్ని పోకుండా సచివాలయం అభివృద్ధి కాదా? జగనన్న కాలనీ అభివృద్ధి కాదా? జగనన్న అభివృద్ధి కాదా? రైతు భరోసా ఉండే సెంటర్ అభివృద్ధి కాదా? అభివృద్ధి కాదు ఏదో చూపితే ఇప్పుడు నువ్వు చేసింది ఏందో చెప్పి తర్వాత ఎవరినైనా విమర్శించాలా? నువ్వే 14 ఏళ్ళు ఏం చేసినా నువ్వు చెప్తే నేను చెప్తా దానికి. అయినా చేశాడు అన్నారు, హైదరాబాద్లో ఐటీఎక్స్ సిటీ కట్టాను, రోడ్ లైన్స్ అని చెప్తున్నారు. ఒక కుండలో ఇంత అన్నం ఉంటుంది, అప్పుడు చేసింది కాదు. మనం ఒక కుండలో ఇంత అన్నం ఉంటుంది, అప్పుడు చేయడం కాదు. మన నలుగురు అన్నదమ్ములు విడిపోయిన తర్వాత నీ నలుగురు మీ నాయన పంచిచ్చిన తర్వాత నువ్వు పెద్ద కొడుకు ఎంత సంపాదించుకున్నావో చిన్న కొడుకు ఎంత సంపాదించుకుని దానికి క్లారిటీ ఉంటుంది. ఎవరో తెచ్చిన సొమ్ము నువ్వు తిన్నావు, ఏది నీది కాదు, పార్టీ నీది కాదు. యాడ్ నుంచో సంపుకొని వచ్చినావు, బయటకు వచ్చినావు. నీకెట్ట వస్తుంది సొంత పార్టీ చెప్పు? ఎట్లా? జగన్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం అన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు పేదలని రక్తం తీల్చి చండాడుతున్నారని చెప్పేసి కూడా కొన్ని విమర్శలు అయితే నిన్న గుడివాడ సభలో చంద్రబాబు నాయుడు గారు విమర్శించారు. ఇప్పుడు అతనికి మనసాక్షి తెలుసు, అప్పుడు రైతులను గుర్రాలతో తొక్కించిన గనలతో కాల్పించినాడు తెలుసునా? అది ఎక్కడ మర్చిపోయాడా? గుర్రాలతో రైతులు తొక్కించినాడు. పుష్కర్లు ఎంతమంది చంపినాడు? ఇంకా అవన్నీ చెప్పాలంటే ఈ ఆయన చెప్పుకుంటా పోవాలి, మేము లోపల పోవాలా, చెప్పుకుంటూ ఉండాలంటే ఒక 2 గంటలు, కానీ ఎన్ని గంటలు అని చెప్పగలను నువ్వు అడిగేదానికి? ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మా బిడ్డ అని చెప్పేసి ప్రచారం చేశారు, కానీ జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఈ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ అంటూ కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ముసలోళ్ళు అప్పుడు పింఛన్ ఇస్తా ఉంటే ముసలోళ్ళు ఎక్కడెక్కడికో పోయి తెచ్చు. ఈ పొద్దు నీ ఇంటికి తెల్లారుజావనే ఐఏఎస్ ఆఫీసర్కి కూడా 1వ తేదీ జీతం రాదు. ఈ పొద్దు అవ్వాతాతకులు 1వ తేదీన 5 గంటలకి పోయి డబ్బులు ఇస్తాను. తెలీదా? నువ్వు చూడలేదా? నువ్వు ఇచ్చినవా? ఆ పొద్దు పింఛన్ ఎంత? 1000 రూపాయలు. మళ్ళీ మేము చెప్పిన తర్వాత 2000 ఇచ్చినాం. అది కూడా ఎప్పుడు 15వ తేదీన 20వ తేదీ. ఈరోజు ఎన్ని కరోనాలో వచ్చినా అడ్డు పడినా కానీ నెల పింఛన్ ఖచ్చితంగా టెన్షన్గా ఇచ్చే మగాడు జగన్మోహన్ రెడ్డి. ఇంతవరకు ఎవరికి ఆ సత్తా ఇంకైనా సరే ఛాలెంజ్ అంటున్నాం.
చేసుకోమని ఎప్పుడైనా. ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ఈసారి వచ్చేది టీడీపీ ప్రభుత్వమే, మా టీడీపీ జెండాని ఎగరవేస్తాం, పాతేస్తాం కూడా సవాళ్ళు అయితే ఇస్తున్నారు. ఇప్పుడు వ్యతిరేకం ఉంటే ఈ జనం రాడు ఇక్కడికి, వ్యతిరేకం ఉంటే ఈ వ్యతిరేకం ఉంటే ఈ జనం రారు. అది వ్యతిరేకం, అతనికి వ్యతిరేకం ఉంది, జైలుకి పోవాలి కాబట్టి ఏమైనా మాట్లాడుతుంటాం మేము. దొంగోడు ఇంకెన్ని జైలుకి పోవాలి, ఎన్ని దొంగతనాలు చేస్తా ఉండేది మేము. అతనికి పని అది, ఇంకేం పని లేదు అతనికి. జైలుకి పోవాల్సిందే, అన్నం తినాల్సిందే. దాని గురించి ఏమైనా మమ్మల్ని నీ మీద నువ్వు మంచోడు నీ మీద పొడుచుదాం. వైనాడు పులివెందుల, ఈసారి పులివెందుల్లో టీడీపీ జెండాను ఎగరవేస్తాయని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు సవాలు చేశారు. దీని గురించి మీరేమంటారు? అస్సలు పులివెందుల అంటే అతనికి ఇంకా తెలీదా? ఈ ఎరకు ఓటమి ఎరుగని జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ తండ్రి ఓటమి ఎరుగని రాజశేఖర్ రెడ్డి, పులివెందుల పులిబిడ్డ. ఎప్పుడు పులివెందుల అడుగు ఎందుకు అవన్నీ? నేను నీ ఇంట్లో నా సంసారం చేస్తాను, ఎట చేస్తావు నువ్వు? ఎక్కడో నువ్వు చేసే నీ కుప్పం కల్పించుకుంటే చాలు. ఇంకో మాట కూడా అంటున్నారు, పులివెందులకి వెళ్ళి నువ్వు ఎలాగా ప్రజల్ని ఓట్లు అడుగుతావు, మీ బాబాయిని చంపావని ఓట్లు అడుగుతావా, ఈ రాష్ట్రానికి నాశనం చేసావని ఓట్లు అడుగుతావా, దీనికి నువ్వు నీరు తీసుకొచ్చావని ఓట్లు అడుగుతావని కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు. ఆడ నీరు తీసుకొచ్చిండు, ఆడని తీసుకు మేము కట్టిన దానికి ఊరికి తలుపులు ఎత్తేది కట్టు, మేము బేగాలు వేసి అన్నీ వేసిపోతే బేగం తీసుకొని వచ్చి తీయడం, దొంగతనంగా బేగం తీసి తీయడం నీ పని. అది ఎట్లా? మాట్లాడండి.